ఈనాడులో పొగాకు వ్యాపారి కిడ్నాప్ కేసులో నిందితులు ఆచూకీ దొరికితే బహుమతి ఇస్తామని తప్పుడు రాతలు రాయటం దుర్మార్గమని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అంబటి మీడియాతో మాట్లాడుతూ ఒక మాజీ ఎమ్మెల్యేపై పోలీసులు ఈ విధంగా ప్రకటన ఇవ్వవచ్చా అని ప్రశ్నించారు. 10 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తిపై ఇలాంటి రాతలు రాస్తారా అని మండిపడ్డారు. ముస్తఫా అధికారంలో ఉన్నప్పుడు తన కొడుకుపై కేసులు ఉండకుండా చేశారని ఈనాడులో రాశారు. ఇది చాలా దుర్మార్గమని అన్నారు. పోలీసులు డ్యూటీలు చేయండి, రాజకీయ నాయకులలాగా పనిచేయకండి అని హితవు పలికారు. ఇక్కడ మంత్రులు ఎవరూ లేరు, ఎమ్మెల్యేలు డమ్మీలు, అంతా పెమ్మసాని నడిపిస్తాడని ఆరోపించారు. ముస్తఫాపై చేసిన వ్యాఖ్యల వెనుక ప్రభుత్వ హస్తం ఉందని తెలిపారు. ఈ సూర్యచంద్ర అనే ఆయన ఒక కంప్లైంట్ ఇచ్చాడు న్యూస్ బిల్లో. మా అబ్బాయి అభి అనే అతన్ని కిడ్నాప్ చేశారు, తీసుకువెళ్ళారు, కిడ్నాప్ చేసి అక్కడ పెట్టారు. దాంతో నేను బషీర్ వీళ్ళ అబ్బాయి ఎవరు ముస్తఫా గారి అబ్బాయి తీసుకువెళ్ళాడు, నేను ఎంక్వైరీ చేశాను. తర్వాత ముస్తఫా గారికి కూడా ఫోన్ చేస్తే ముస్తఫా గారు నా డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళి మీ అబ్బాయిని అన్నాడు అని ఎఫ్ఐఆర్లో ఉన్న సారాంశం. దీనికి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, కిడ్నాప్ కేసు పెట్టారు, దానితో పాటు అటెంప్ట్ టు మర్డర్ కూడా పెట్టారు. ఇన్ని సెక్షన్లు వేశారు. అంటే ఇక ఇతనికి బెయిల్ రాకుండా నివారించాలి అనేటువంటి ఉద్దేశంతో దురుద్దేశపూర్వకంగా పోలీసులు కేసు పెట్టారు. ఇది అన్యాయం అని చెప్పడానికి మేము ముందుకొచ్చాం. ఎందుకంటే మహమ్మద్ ముస్తఫా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఓటమి పొందలేదు. గుంటూరు 1 and 2లో గుంటూరు 2 ఓడిపోయినప్పుడు కూడా మహమ్మద్ ముస్తఫా గెలిచాడు. అంతేకాదు తాడికొండ సర్పంచ్గా తన జీవితాన్ని ప్రారంభించాడు. రెండవసారి 151 సీట్లు గెలిచినప్పుడు కూడా గెలిచాడు. మొన్న మాత్రం పోటీ చేయలేదు, వాళ్ళ అమ్మాయికి అప్పచెప్పి వ్యాపారం చూసుకుంటున్నాడు. మీరు 10 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా ముస్తఫా తప్పు చేసినటువంటి సందర్భం లేదు. మేమన్నా కాస్త ఎప్పుడైనా అగ్రెసివ్గా మాట్లాడతాం, కానీ ముస్తఫా అసలు అగ్రెసివ్గానే మాట్లాడు. మంచితనానికి మారుపేరు. ఏదంటే సర్దుకుని అయ్యా బాబు అని సర్దుకునేవాడే తప్ప అధికారం ఉంది కదా అని చలాయించడానికి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి కూడా కాదు. మీ అందరికీ తెలుసు, గుంటూరు ప్రజలందరికీ తెలుసు, రాష్ట్రంలో చాలా మందికి తెలుసు, మైనారిటీస్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన మీద ఎందుకు కక్ష పెట్టారో నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు కక్ష పెట్టారా? లోకేష్ గారు కక్ష పెట్టారా? లేదు, ముస్తఫా గారు అమ్మాయి ఇక్కడ యాక్టివ్గా టౌన్ ప్రెసిడెంట్గా ఉంది కాబట్టి రాజకీయంగా అణచాలనేటువంటి ఏదైనా ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు మాకు ఎందుకు కలుగుతున్నాయి. ఎందుకు కలుగుతున్నాయంటే 30వ తారీఖు 3-4 గంటలకి మఫ్టీలో పోలీసులు వచ్చారు. ఒక డిఎస్పీ గారు వచ్చాడు, ఐగు అంట, ఏంటమ్మా శ్రావణ్ కుమార్ అనే ఒక డిఎస్పీ వచ్చాడు. కారు సీజ్ చేయాలి అని అన్నారు. నాకు తెలిసి నేను ఫోన్ చేశాను, అన్న ఇట్లా చాలా ఎవరు మఫ్టీలో వచ్చారని అర్థం కాదు. నేను వెళ్ళాను, నేను వేణుగోపాల్ రెడ్డి గారు వెళ్ళి ఆయన అడిగాం. నేను ఐఓనండి, నేను డిఎస్పీనండి, శ్రావణ్ కుమార్ అండి అని చెప్పాడు. ఏం కావాలి మీకు అన్న. కారు క్రైమ్లో ఉందండి, దీన్ని మేము రిజిస్టర్ దీన్ని తీసుకెళ్ళాలి అన్న. మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా అని అడిగాం. సాక్ష్యాధారాలు ఉన్నాయని కాసేపు ఏదో సంథింగ్ చెప్పారు. ఇంతలో ఒక అడ్వకేట్ని అడిగాం, వేరే అడ్వకేట్. అయితే సరే ప్రాపర్టీ తీసుకెళ్ళమనండి, అదంతా ఎవిడెన్స్ తీసుకెళ్ళమనండి అని చెప్పారు. నేను అప్పుడు ఆయన పిలిచి, అయ్యా మీరు కావాలంటే కారు తీసుకెళ్ళండి, క్రైమ్లో ఉందని మీరు అంటున్నారు, లేదు అది వేరే విషయం, తీసుకువెళ్ళండి, ఎవిడెన్స్ మీరు కూడా మీడియా వాళ్ళు కూడా వచ్చారు, మీడియా వాళ్ళకి కూడా చెప్పారు, బయట ఇచ్చాము, తీసుకువెళ్ళమని చెప్తాం. మేము వచ్చేసారు, తీసుకెళ్ళారండి కారు. తీసుకెళ్ళకుండా ఎంత గందరగోళం చేశారు. మీరు ఇంట్లో వెళ్ళారు. ఆఫ్టర్ 6 సన్సెట్ అయిన తర్వాత వీళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ముస్తఫా ఉన్నాడు అని ఎతికారు. ఆ ఇల్లు ఎతికారు. ఆ బిగువు 10 దాకా ఎదుగుతూనే ఉన్నారు. 1 కాదు 7 ఫ్లాట్లు వెతికారు, అందరూ ముస్లిమ్సే. రాత్రి 6 గంటల తరువాత 9 గంటల దాకా డ్వెల్లింగ్ హౌసెస్లో మహిళలు ఉంటారు, పిల్లలు ఉంటారు. పోలీసులు ఎత్తకొచ్చండి, చట్టం చెబుతున్నా ఇది పోలీస్ మాన్యువల్. పైగా ముస్లిమ్స్కి సంబంధించినటువంటి ఇల్లు, అంటే ముస్లిమ్స్ అంటే వేరే కాదు, గోష్ఠులు ఉండేటటువంటి ప్రాంతం. మీరు వెళ్ళి దౌర్జన్యంగా 7 అపార్ట్మెంట్స్ ఎదిగారు, 7 ఫ్లాట్లు ఎదిగారు. ఏం సాధించారు? ముస్తఫా దొరికాడు అక్కడ. మీ అనుమానం, పిచ్చారు మనం.
అంత సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. మీరు 6 తర్వాత ఎందుకు వెదికారు అని ప్రశ్నించారు లీడర్ గారు చెప్తే దానికి సమాధానం లేదు.